హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి డాస్ అటాక్ గురించి చెప్తా. సో జనరల్గా డాస్ అంటే ఏంటంటే డినేయల్ ఆఫ్ సర్వీస్ అంటాం మనం. సో హ్యాకర్స్ అనేటోళ్ళు ఆ డాస్ అటాక్ని ఎట్లా చేస్తారు, అసలు ఆ డాస్ అటాక్ అంటే ఏంది, సో దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, మనకి దాని నుంచి ఎట్లా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో కవర్ చేస్తాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ దాకా చూడండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, జాయిన్ అయిపోండి. రైట్, స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తుంది దీనికి. సో డాస్ అంటే డినేయల్ ఆఫ్ సర్వీస్. మనకి డాస్ డిడాస్ అని రెండు రిలేటెడ్ అటాక్స్ ఇవి. రైట్, సో మీరు ఆ పేరుతోని మీరు అర్థం చేసుకోవచ్చు డినేయల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏందో అని. సో ఏదన్నా సర్వీస్ పని చేయకపోవడం డినేయల్ ఆఫ్ సర్వీస్ అంటాం. సో ఆ అటాక్ని డినేయల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని అయితే పిలుస్తారు అన్నట్టు. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో అయ్యే ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం గూగుల్ ఏదైనా సెర్చ్ ఇంజిన్లకు పోయి సో ఏదైనా వెబ్సైట్ పేరు కొట్టినాం అనుకో, ఫర్ సపోజ్ google.com అని కొడదాం. సో కొట్టంగానే మనకి వెబ్సైట్ అయితే మనకు వచ్చేస్తుంది. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, అసలు మనకి వెబ్సైట్ ఎట్లా వస్తుంది అంటే, మనము ఒక డొమైన్ నేమ్ కొట్టినప్పుడు లేదా ఏదైనా లింక్ పంపించినప్పుడు అది ఏం చేస్తుంది అంటే డేటా ప్యాకెట్ రూపంలో సర్వర్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఆ సర్వర్ ఏంటంటే ఆ డేటా ప్యాకెట్ లోపల ఉన్న కంటెంట్ చూస్తుంది. సో ఆ డేటా ప్యాకెట్లో ఏముంటాయి అంటే ఐపీ అడ్రస్, ఇంకా మనకు కావాల్సిన డేటా, సో మనం రిక్వెస్ట్ చేసే డేటా ఉంటుంది అన్నట్టు. సో అది ఐపీ అడ్రస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని అది మనకి రిటర్న్ డేటా ప్యాకెట్ అయితే పంపిస్తుంది. సో అది బ్యాక్గ్రౌండ్లో అయ్యే ప్రాసెస్. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ డాస్లో ఏమవుతుందంటే మనము ఒక వెబ్సైట్ని రిక్వెస్ట్ చేసేటప్పుడు డేటా ప్యాకెట్ అయితే పంపిస్తాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ నుంచి మల్టిపుల్ డేటా ప్యాకెట్స్ అయితే పంపిస్తాం. దాంతో ఏమవుతుందంటే మనం ఏదైతే సర్వర్ ఉంటుంది కదా, మనకి రిటర్న్ డేటా పంపించే సర్వర్, ఆ సర్వర్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. ఎక్కువ ప్యాకెట్స్ తీసుకోలేక ఓవర్లోడ్ అయిపోయి ఏదో సర్వర్ అయినా వెబ్సైట్ అయినా క్రాష్ అయిపోతుంది అనమాట. సో అది డాస్ అటాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం అనుకో, మన సిస్టమ్ ఉంది, మనం తక్కువ ర్యామ్లా ఎక్కువ ర్యామ్ జీపీయూ తీసుకునే గేమ్ ఆడినాం అనుకో, ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది, లేదా గేమ్ క్లోజ్ అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది గేమ్. సో అట్లాంటివి అవుతాయి కదా. సో అట్లనే డాస్లో ఏంటంటే మనము సర్వర్ తీసుకోలేనన్ని డేటా ప్యాకెట్స్ అయితే దాన్ని సెండ్ చేస్తాం అన్నట్టు. సో అది తీసుకోలేక ఓవర్లోడ్ అయిపోయి క్రాష్ అయిపోతుంది. సో దానివల్ల మనకి వెబ్సైట్ అనేది లోడ్ కాదన్నట్టు. రైట్, ఇప్పుడు గూగుల్ ఉంది, మీకు డౌట్ రావచ్చు. సో google.com చాలామంది లైక్ చాలా మిలియన్స్ కోట్లలో మంది ఓపెన్ చేస్తారు ప్రతిరోజు. అది ఎందుకు మనకి రెస్పాన్స్ ఇస్తుంది తొందరగా, అసలుకి ఎందుకు అది డాస్ అటాక్కి గురైతలేదు అని మీరు అడగచ్చు. సో ఇందులో మెయిన్ తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మనకి మంచి ర్యామ్ ఉంది కంప్యూటర్లో, మంచి జీపీయూ ఉంది, సో దాంట్లో ఎంత పెద్ద గేమ్ అయినా ఆడొచ్చు. సేమ్ అట్లనే ఇప్పుడు గూగుల్ వాళ్ళ టెక్నిక్స్, డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్స్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తోప్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల అది ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వాళ్ళు మెయింటైన్ చేసే వెబ్సైట్, సో ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినా హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నమాట. సో అది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి DDoS. సో DDoS అటాక్. సో దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ డినేయల్ ఆఫ్ సర్వీస్ అంటాం. ఇది కూడా సేమ్ డాస్ లాగానే, చిన్న చేంజ్ ఏంటంటే మనం డాస్లో ఓన్లీ సింగిల్ సిస్టమ్ నుంచి మల్టిపుల్ డేటా ప్యాకెట్స్ అయితే పంపిస్తాం. అదే DDoSలో ఏంటంటే మల్టిపుల్ సిస్టమ్ నుంచి మల్టిపుల్ డేటా ప్యాకెట్స్ పంపిస్తాం అన్నమాట. సో జనరల్గా డాస్ ఫస్ట్ కనుక్కున్న 1970s. అప్పుడు దాన్ని వెబ్సైట్ కిల్లర్ అని పిలిచేటోళ్ళు. సో బట్ లేటర్ ఏమైందంటే లైక్ 1980s దాకా బాగా పనిచేసింది డాస్. లేటర్ మనోళ్ళు ఏంది, దానికి మిటిగేషన్ కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసారు. సో అప్గ్రేడెడ్ అయింది, మన టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది, ఇంటర్నెట్ స్పీడ్ అంతా. సో దాంతో డాస్ అటాక్ అనేది అయితే పని చేయకుండా పోయింది. సో మన హ్యాకర్స్ ఉంటారా, మామూలు వాళ్ళు కాదు మన వాళ్ళు. సో దాని గురించి డిస్ట్రిబ్యూటెడ్ డినేయల్ ఆఫ్ సర్వీస్ అనేది 2000లో కనుక్కున్నారు. సో ఇందులో ఏంటంటే హ్యాకర్స్ మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి అయితే కాంప్రమైజ్ చేస్తారు. సో కాంప్రమైజ్ అంటే నథింగ్ బట్ హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి అది ఎట్లన్నా కావచ్చు, లైక్
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వల్నరబిలిటీ యూజ్ చేసుకొని హ్యాక్ చేయొచ్చు, లేదా మాల్వేర్ చేసి హ్యాక్ చేయొచ్చు. సో ఏదన్నా ఎనీగేమ్. సో అట్లా హ్యాక్ చేసి చాలా కంప్యూటర్స్ని కాంప్రమైజ్ చేస్తారు. సో ఆ కాంప్రమైజ్ చేసిన కంప్యూటర్స్ అన్నిటిని బాట్నెట్స్ అంటాం మనం. సో ఆ బాట్నెట్స్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ డేటా ప్యాకెట్స్ అనేది అయితే ఓవరాల్ అన్ని సిస్టమ్లకి వెళ్ళి పంపిస్తారు అన్నమాట. సో అట్లా DDoS అటాక్ అనేది వర్క్ అవుతుంది, రైట్? సో మీకు చెప్పినట్టు అటాకర్స్ DDoS చేయడానికి సిస్టమ్స్ని ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు అంటే, సో అది వల్నరబిలిటీ యూజ్ చేసుకుని అయినా కావచ్చు, మాల్వేర్ యూజ్ చేసుకుని అయినా కావచ్చు, లేకపోతే యూజర్ని ట్రిక్ చేసి అయినా కావచ్చు. సో ఏదన్నా మెథడ్ వాడి అటాకర్ అయితే విక్టిమ్ని కాంప్రమైజ్ చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ అసలుకి దీనివల్ల గెయిన్ అయింది హ్యాకర్స్కి. సో జనరల్గా అయితే మనం హ్యాక్ చేస్తలేము, ఏం చేస్తలేము, జస్ట్ వాళ్ళ ఆ పేజ్ అనేది లోడ్ చేయకుండా ఆపుతున్నాం. సో ఏమవుతుంది దానివల్ల, ఏంది అసలు యూజ్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ DOS తోని వాళ్ళు ఏదన్నా పెద్ద అటాక్ చేయాలి. సో ఎవరైతే సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారో, లైక్ ఎథికల్ హ్యాకర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటారో, వాళ్ళని డైవర్ట్ చేయడానికి DDoS అటాక్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళని DDoS అటాక్లు సాల్వ్ చేసే టైంలో వీళ్ళు ఉన్నప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పని చేస్తారు అన్నట్టు. సో మెయిన్గా డైవర్షన్కి యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి రివెంజ్ కోసం. సో ఇప్పుడు మీకు అమెజాన్ నచ్చలేదనుకో, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా DDoS అటాక్ అమెజాన్ మీద పర్ఫామ్ చేసినారనుకో, వాళ్ళది రెవెన్యూ వచ్చేదంతా థర్డ్ పార్టీ అప్లికేషన్ కాబట్టి ఒక వెబ్సైట్ కానీ వాళ్ళ అప్లికేషన్తో కానీ వస్తుంది. అదే వాళ్ళ సర్వర్ పనిచేయలేదు DDoS మల్టిపుల్ రిక్వెస్ట్లతోని, వాళ్ళ సర్వర్ ఒక డే మొత్తం డౌన్ అయింది అనుకో, వాళ్ళకి ఎంత హ్యూజ్ లాస్ వస్తుంది. సో అట్లా రివెంజ్ పర్పస్ గురించి కూడా చేస్తారు. సో ఇవి మెయిన్ రీజన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మిటిగేషన్ గురించి చూడాలి. సో ఈ DOS అటాక్ని DDoS అటాక్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి. సో జనరల్గా అయితే ఏం చేస్తారంటే DOS అటాక్ ప్రివెంట్ చేసేయడానికి మన సిస్టమ్ ఉంది, మన సిస్టమ్ నుంచి రేట్ లిమిట్ అని ఒకటి ఉంటుంది టెక్నిక్. సో మన సిస్టమ్ నుంచి ఇన్ని రిక్వెస్ట్లు మాత్రమే సెండ్ చేయడానికి వస్తుంది. సో దానికంటే ఎక్కువ రిక్వెస్ట్లు సెండ్ చేస్తే మన IP అనేది బ్లాక్ చేసి ఒక 1 to 3 hours దాకా మనకి మళ్ళీ ఆ వెబ్సైట్కి మల్టిపుల్ డేటా రిక్వెస్ట్లు అయితే సెండ్ చేయడానికి రాదు, అంటే డేటా ప్యాకెట్స్ అయితే సెండ్ చేయడానికి రాకుండా బ్లాక్ చేసిస్తారు అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, మీరు ఒక వెబ్సైట్ని పదే ఓపెన్ చేసినారనుకో, మీకు 403 వచ్చేసి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. అది సక్సెస్ఫుల్గా DOS అటాక్ అయినందుకు కాదు, అది ఎందుకు అంటే వాళ్ళు మీ IPని బ్లాక్ చేసారు అన్నట్టు. సో నేను ఇన్షియల్ సస్పిషియస్ బిహేవియర్ ఉంది, సో అందుకు బ్లాక్ చేస్తున్నాం అన్నట్టు బ్లాక్ చేస్తారు అన్నట్టు. సో అట్లా DOS అటాక్ అయితే ప్రివెంట్ చేస్తారు. అదొకటే కాదు, ఫైర్ వాల్స్ ఫిక్స్ చేసుడు, ఇంకా ఇంట్రూషన్ డిటెక్షన్, ఇంకా ప్రివెన్షన్ సిస్టమ్ ఉంటాయి, ఇంకా డేటా హ్యాండ్లింగ్ మెథడ్స్ ఉంటాయి. సో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి DOS ఇంకా DDoS అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి. సో ఇది DOS DDoS అటాక్ గురించి. సో ప్రాక్టికల్ స్టార్ట్ చేసేదాం ఇప్పుడు. సో గైస్, మీకు DDoS అటాక్ అయితే చూపించలేను, ఎందుకంటే నా దగ్గర ఒకటే సిస్టమ్ ఉంది కాబట్టి. సో మల్టిపుల్ సిస్టమ్ నుంచి అయితే ప్యాకెట్స్ పంపించలేను. సో బట్ మనకి డెమాన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి, సో జనరల్గా పెద్ద తేడా ఏమి ఉండదు, సేమ్ అదే పంపిస్తారు, సేమ్ అదే టెక్నిక్, బట్ మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి పంపిస్తారు అన్నట్టు. సో రైట్, దీనికి ఫస్ట్ కాలినెక్స్ ఓపెన్ చేసిన, అండ్ సర్వర్ వచ్చేసి మన మెటాస్ప్లాయిటబుల్ 2 మిషన్ అయితే వాడుతున్నా సర్వర్ గురించి నేను. సో దీని లోపల ఒక సర్వర్ అయితే ఉంటుంది అపాచీది, రైట్? సో ఫస్ట్ IP అడ్రస్ కొడదాం, IF కాన్ఫిగర్. సో IP అడ్రస్ వచ్చేసి 129.50 లాస్ట్కి. సో అది ఓపెన్ చేద్దాం వెబ్సైట్ లాగా 192. సో ఇది మన మెటాస్ప్లాయిటబుల్ 2 యొక్క వెబ్ పేజ్ అనుకోండి దీన్ని, రైట్? సో IP అడ్రస్లో హోస్టింగ్ అవుతుంది, లోకల్లో హోస్ట్ అవుతుంది అది, బట్ సర్వర్ మీద రన్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన ఖాళీ లోపలికి వెళ్ళిపోయి టెర్మినల్ ఓపెన్ చేయండి. సో టెర్మినల్ ఓపెన్ చేసినాక మీరు ఫస్ట్ మన సర్వర్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. సో దాని గురించి మనం పింగ్ టూల్ వాడదాం. సో పింగ్ టూల్లో IP అడ్రస్ కొట్టండి, కొట్టేసి ఎంటర్ కొట్టినాక మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఆప్షన్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే డేటా ప్యాకెట్ సెండ్ చేసి టైం చెప్తుంది మనకి ఎంత లోపల రీలోడ్ అయిందా అని, రైట్? సో ఈ IP అడ్రస్కి డేటా ప్యాకెట్ సెండ్ చేస్తుంది. సో ఈ టైం లోపల అది రీలోడ్ అయితే అవుతుంది వెబ్సైట్, అంటే నథింగ్ బట్ సెకండ్ కంటే తక్కువ లోపల రీలోడ్ అవుతుంది, 1 second కంటే తక్కువ లోపల, రైట్? సో ఇప్పుడు దాన్ని అట్లా పక్కన పెట్టేసి కొత్త ట్యాబ్ వెళ్ళిపోదాం.
సో 3 టూల్స్ అయితే చూపిస్తాను నేను దీని మీద. సో ఫస్ట్ టూల్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కమాండ్, సో pip3 ఇన్స్టాల్ స్లో లోరీస్ అని కొట్టండి. సారీ. సో ఇది కొట్టారనుకో ఈ టూల్ అనేది అయితే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో నాకు ఇట్లా వచ్చింది, మీకైతే ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే apt ఇన్స్టాల్ hping3 అని కొట్టండి. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి hping3 సారీ sudo apt ఇన్స్టాల్ కొట్టేసాను. పాస్వర్డ్ అడుగుతుంది, ఖాళీ అని కొట్టండి. సో ఇది కూడా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే sudo apt ఇన్స్టాల్ మోనో కంప్లీట్ అని కొట్టండి. సో రైట్, ఇవి అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఈ కమాండ్స్ కొట్టేసాను ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి hping3 గురించి చూద్దాం. సో ఇది క్లియర్ చేసేస్తాం. సో hping sudo కొట్టాలి ఫస్ట్ దీనికి. రైట్, sudo hping3. సో ఈ కమాండ్ కొట్టండి. స్మాల్ డి అంటే నథింగ్ బట్ డేటా ప్యాకెట్ సైజ్, సి అనేది కౌంట్ ఎన్ని ప్యాకెట్స్ పంపించాలి అనేది, ఎస్ అనేది సింక్రోనైజేషన్ ప్యాకెట్ పంపించమని, పి అనేది పోర్ట్ 80 ఇది. ఫ్లడ్ ఏంటంటే మనకి రిప్లేస్ రాకుండా, సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పంపిస్తుంది కాబట్టి మనకి రిప్లే అనేది చూపించకుండా డైరెక్ట్ ప్యాకెట్స్ అయితే పంపించమని. ఇది సోర్స్, ర్యాన్ సోర్స్ ఇది. ఇది వచ్చేసి ఐపీ అడ్రస్, మన టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్. కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో కొట్టగానే మీరు చూసినట్టయితే ఇక్కడ hping ఇన్ ఫ్లడ్ మోడ్, సో రిప్లేస్ అనేది చూపించదు. డేటా బైట్స్ వచ్చేసి 120, 40 హెడర్స్, ఎస్ అనేది సెట్ అయింది లైక్ సింక్రనైజేషన్ ప్యాకెట్ అని. సో ఇదైతే పంపిస్తుంది డేటా ప్యాకెట్స్. రైట్, సో పంపిస్తుంది. మనకి ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే 1 సెకండ్ అయింది. రైట్, సో బట్ అంత తేడా అయితే ఏం లేదు. కొంచెం 200 నుంచి 300, 400, 500కి వచ్చినాయి. సో అక్కడక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది 1 సెకండ్ రీలోడ్. బట్ అంత పెద్ద ఫరక్ పడదు కదా, 1 సెకండ్ ఎవరైనా ఆగుతారు. సో పెద్ద డాస్ అటాక్ అయితే కాదు. రైట్, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డాస్ అటాక్ లోకల్ వెబ్సైట్ మీద పనిచేస్తలేదు. సో అంటే ఆ సర్వర్ని ఓవర్లోడ్ చేసే అన్ని ప్యాకెట్లు అయితే మన hping3 టూల్ నుంచి పోతలేవు అన్నట్టు, సరిపోలేదు. రైట్, సో సెకండ్ టూల్లో ఇది ఇట్లనే రన్నింగ్లో పెట్టేసి అంటే ఆ ప్యాకెట్లో సెండ్ చేస్తూనే ఉంటుంది. సో ఎక్స్ట్రా ప్యాకెట్స్ కూడా ఇంకొన్ని సెండ్ చేద్దాం. సో వేరే టూల్ యూజ్ చేసుకొని, సో దానికి స్లో లోరీస్ అని కొట్టండి. సో ఈ టూల్ ఇందాక మనం, సో ఈ కమాండ్ కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఎస్ అంటే నథింగ్ బట్ సాకెట్స్. సో ఒక 1000 సాకెట్స్ అయితే క్రియేట్ చేయమంటున్నాం. సో క్రియేట్ చేసి ఈ ఐపీ అడ్రస్కి అయితే సెండ్ చేయమంటున్నాం లైక్ ప్యాకెట్స్. రైట్, సో ఇది క్రియేట్ చేసి 1000 సాకెట్స్ అనేవి ప్యాకెట్స్ అనేవి సెండ్ చేస్తుంది అనమాట. సో కొద్దిసేపు అయితే చూపిస్తుంది, ఇది కొంచెం టైం పడుతుంది దీనికి. సో రైట్, సెండింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమైనా తేడా వచ్చిందో చూద్దాము. సో 3 సెకండ్స్ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది చూడండి. సో 2 సెకండ్స్, 1 సెకండ్, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడక్కడ ఫ్లక్చువేషన్స్ వస్తుంది కానీ పెద్ద డిఫరెన్స్ అయితే చూపిస్తలేదు మిగతా ఇక్కడ. సో చాలా కాడ మనకి జనరల్గానే నడుస్తుంది, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2 టూల్స్ నడుస్తున్నాయి, డేటా ప్యాకెట్స్ కంటిన్యూస్గా సెండ్ చేస్తున్నాయి, అయినా మనకి వెబ్సైట్ అయితే అంత స్లో కాలేదు, నడుస్తూనే ఉంది. సో నెక్స్ట్ టూల్ వాడదాం, అవి 2 రన్నింగ్లో ఉంచేసి. సో దీనికి మనము ఒకటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది మన డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి. సో ఫస్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోవాలి. నేను డెస్క్టాప్లో సేవ్ చేసినది. సో ls కొట్టండి. సో ఇది loic.exe అప్లికేషన్ అది. సో మీరు ఏం చేస్తారంటే దీనికి మోనో అని కొట్టేసి loic.exe అని కొట్టండి. సో ఇది కొట్టగానే మనకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, అక్కడ ఐపీ కొట్టేసాను 192.168.29.50. సారీ 50 కొట్టేసి లాక్ అని కొట్టండి. సో ఇక్కడ కనిపిస్తుంది. కనిపించినాక ఇక్కడ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. మనం టీసీపీ కానీ యూడిపి కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది బటన్ ఏంటంటే ఫ్లడ్ చేయమని. రైట్, సో స్టార్ట్ ఫ్లడ్డింగ్ అనగానే ఇక్కడ రిక్వెస్ట్ ప్యాకెట్లు కనిపిస్తాయి. రైట్, సో ఇక్కడ చూడండి ప్యాకెట్స్ పంపించడం అయితే స్టార్ట్ చేసింది. ఎంత ఫాస్ట్గా పంపిస్తుందో చూడండి. సో ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందో చూద్దాం. దీన్ని బట్టి మీరు చూసినట్టయితే పెద్ద చేంజ్ అయితే లేదు ఇప్పటికీ కూడా. సో
సో మనం ఇక్కడ చూస్తే 1,00,000 మీద పంపించింది ప్యాకెట్లో, 2,00,000 మీద. సో కొద్దిసేపు ఆగి చూద్దాం ఏమైనా చేంజ్ వస్తుందా అని. సో దీన్ని బట్టి మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డాస్ అటాక్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఒకప్పుడు చాలా పాసిబుల్ అయ్యేది, ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగుండకపోయేది. సింపుల్గా నా ల్యాప్టాప్ ఇంత మెయింటైన్ చేయగలుగుతుంది అంటే వెబ్సైట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సర్వర్ తీసుకుందాం, సో దాని కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఎన్ని ప్యాకెట్లు ఇస్తే అది స్లో అవుతుంది రీలోడ్ కానీ, దాని టైం వెబ్సైట్కి లోడ్ కానీ. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని బట్టి ఇక్కడ. సో మీరు జనరల్గా ట్రై చేయాలన్నా మీరు ఒక సర్వర్ అలానే ఒక వెబ్సైట్ కానీ వర్డ్ప్రెస్ నుంచి హోస్ట్ చేయొచ్చు. హోస్ట్ చేసి కూడా మీరు మీ అంతలో మీరు ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి మీరు దాని మీద ట్రై చేయవచ్చు అన్నట్టు. సో సిమిలర్గా మీరు డీడాస్ చేయడానికైనా సరే మల్టిపుల్ సిస్టమ్ నుంచి సేమ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసేసి అన్నిటి నుంచి మీరు డేటా ప్యాకెట్ సెండ్ చేసారు అనుకో, సెండ్ చేసి మీరు చెక్ చేయొచ్చు అది పనిచేస్తుందా డీడాస్ లేదా అని. అండ్ గైస్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్, మీకు తెలియని వెబ్సైట్ల మీద ట్రై చేయకండి. సో దీనివల్ల కూడా జైలుకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జైలుకి పోతే 3 years పక్కా. అండ్ మళ్ళీ మీదికెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేసినందుకు ఇన్ని పైసలు అని అడుగుతారు. సో ఇక్కడ చూసినట్టయితే 2 secondsకి లోడ్ అయింది. సో ఇక మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది అక్కడక్కడ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి, రైట్. సో ఇది డీడాస్ అటాక్. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కొంచెం ఇది వచ్చేసి అప్లికేషన్ ఎల్ఐసి, ఇది డిస్క్రిప్షన్లో ఇస్తా. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ వీడియోని లైక్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్.